హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం 10th క్లాస్ నుంచి లోక్గీత్ లెసన్ 5 లోక్గీత్ నుంచి మనం క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకుందామండి. ముందుగా లేఖక్ పరిచయ్. లేఖక్ భగవత్ శరణ్ ఉపాధ్యాయ్. రచయిత పేరు భగవత్ శరణ్ ఉపాధ్యాయ్. ఇన్కా జన్మ్, ఇతని జన్మ ఎప్పుడు జరిగిందంటే सन 1910 में हुआ. సంవత్సరం 1910లో అవింది, 1910లో జరిగింది. ఇతని జన్మం ఎప్పుడు జన్మించారండి? 1910లో జన్మించారు. ప్రసిద్ధ రచనాయే, ప్రసిద్ధి చెందిన రచనలు విశ్వ సాహిత్యకి రూపురేఖ, కాళిదాస్ కా భారత్, ఠూంఠా ఆమ్, గంగా గోదావరి ఆది. అంటే విశ్వ సాహిత్యకి రూపురేఖ, కాళిదాస్ కా భారత్, ఠూంఠా ఆమ్, గంగా గోదావరి మొదలైనవి ఇతని రచనలు. విశేషత, ఇతని యొక్క గొప్పతనం ఏంటంటే ఇన్హోనే కహానీ, కవిత, రిపోర్టాజ్, నిబంధ, బాల్ సాహిత్య మే అప్నీ విశేష్ ఛాప్ ఛోడీ హై. అంటే వీరు ఏం చేశారంటే కహానీ, కవిత. ఇతను కహానీ మీన్స్ స్టోరీస్, కవిత మీన్స్ కవితలు, పోయిట్రీ, రిపోర్టాజ్ అంటే ఇంటర్వ్యూ, నిబంధ్ మీన్స్ వ్యాసరచన అంటే ఎస్సేస్, బాల సాహిత్య అంటే పిల్లల సాహిత్యము అంటే పిల్లలకు స్టోరీస్ అన్నమాట, పిల్లల స్టోరీలు, సాహిత్య రచనలు చేశారు. బాల సాహిత్యమే అప్ని విశేష్ ఛాప్ ఛోడీ, అతని యొక్క విశేషమైన ముద్రను వేసుకున్నారు. ఈ రచనలో ఇతను బాగా ప్రసిద్ధి చెందారు అని అర్థం. ఇప్పుడు మనం అర్ధగ్రాహ్యత ప్రతిక్రియ నుంచి క్వశ్చన్ ఆన్సర్స్ చూసుకుందాం అండి. అర్ధగ్రాహ్యత ప్రతిక్రియ, దీని నుంచి మనం క్వశ్చన్ ఆన్సర్స్ చూసుకుందాం. ఆ రోమంలో ఫస్ట్ క్వశ్చన్ అండి. లోక్గీత్ గ్రామీణ జనతా కా మనోరంజన్ సాధన్ హై కైసే. లోక్గీత్ అంటే జానపద గీతాలు గ్రామీణ ప్రజల యొక్క మనోరంజకమైన సాధనము, ఎంటర్టైన్మెంట్కి ఉపయోగపడే సాధనాలు, వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చే సాధనాలు ఎలాగా అని అడిగాడు. ఆన్సర్, లోక్గీత్ గ్రామీణ జనతా కా మనోరంజన్ సాధన్ హై. లోక్గీత్ గ్రామీణ ప్రజల యొక్క మనోరంజన సాధనము. మనోరంజన్కి దునియా మే ఆజ్ भी మనసుకి ఆనందాన్ని ఇచ్చేవి, ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వరల్డ్లో అంటే ప్రపంచంలో ఈరోజు కూడా ఈరోజు కూడా లోక్గీతంగా జానపద గీతాల యొక్క మహత్వపూర్ణ స్థాన్ హే అంటే మహత్వపూర్ణమైన స్థానం ఉంది. लोकगीत सीधे जनता के संगीत है. त्योहार और विशेष अवसरों पर ये गाए जाते हैं. इनमें बड़ी जान होती है. लोकगीत गांवों और इलाकों की बोलियों में गाए जाते हैं. इसी कारण ये बड़े आह्लादकर और आनंददायक होते हैं. लोकगीत అనేవి డైరెక్ట్గా ప్రజలతో పాడబడేవి అని అర్థం అండి. त्योहार और विशेष अवसरों पर ये गाए जाते हैं. పండగలు మరియు విశేషమైన అంటే స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఆ టైంలో ఏ గాయే జాతే హై అప్పుడు ఇవి పాడబడతాయి. ఇన్మే బడీ జాన్ హోతీ హై, వీటిలో ప్రాణం ఉంటుంది, ఈ పాటల్లో ప్రాణం ఉన్నట్టుగా అనిపిస్తుంది. లోక్గీత్ గావో ఔర్ ఇలాకోं की बोलियों में गाए जाते हैं. లోక్గీత్ విలేజెస్ మరియు అక్కడున్న ఏరియాస్, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో అక్కడున్న భాష బోలియోं में गाए जाते हैं, ఆ భాషలో పాడబడతాయి. ఇసీ కారణ్ ఏ బడే ఆహ్లాదకర్ और ఆనందదాయక్ होते हैं. అందువల్లనే ఇవి ఆహ్లాదకరంగా మరియు ఆనందదాయకంగా ఉంటాయి అని అర్థం. సెకండ్ క్వశ్చన్, హిందీ యా అప్నీ మాతృభాష, హిందీ యా అప్నీ మాతృభాష కా కోయి లోక్గీత్ సునాయే. అంటే హిందీ కానీ లేకపోతే మన మాతృభాషలో ఏదైనా ఒక లోక్గీత్ అంటే జానపద గీతాన్ని వినిపించండి అని అర్థం అండి. ఆన్సర్, లోక్గీత్. మనకు చాలా రకాలైన జానపద గీతాలు ఉన్నాయండి, ఫోక్ సాంగ్స్ ఉన్నాయి, చాలా రకరకాలైన జానపద గీతాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏదో ఒకటి చూస్ చేసుకుని మీరు రాయొచ్చు. నేను ఒకటి సెలెక్ట్ చేశాను, అది ఇక్కడ రాశాను చూడండి. సావన్ ఋతు ఆయి అరిమోరి గుయ్యా, మెహందీ రంగులాయి అరిమోరి గుయ్యా, బేలా చమేలి మహమహ మహకానే, दादुर पपिहरा है शोर मचाने. कंटिन्यूशन अंडी, कंटिन्यूशन. मंद मंद बहे बयार पुरवैया, सावन ऋतु आई अरिमोरी गुइया, सखिया सहेलियाँ खेले कजरिया, संग संग झूमे निमिया की डरिया.
చూడండి, బడి ఆ రోమన్లో వాక్య ఉచిత క్రమమే లిఖియే. వాక్యాలను ఉచితమైన క్రమంలో రాయాలి. అంటే సరైన విధంగా లేవండి, క్రమంగా లేవు, ఇవి ఆర్డర్లో లేవు. మనం వీటిని ఆర్డర్లో రాయాలన్నమాట. చూడండి, ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చాడు. 3 వాక్య హై यहाँ पे देखो. ఫస్ట్ లోక్గీత్ హై సంగీత్ సీధే జనతాకే అన్నాడు. అంటే ఇది ఆర్డర్లో లేదండి. ఫస్ట్ టైం రావాలంటే లోక్గీత్ సీధే జనతాకే సంగీత్ హై అని రాయాలి. సెకండ్ పాయింట్ వాస్తవ మే ప్రకార్ హై అనంత్ కే గీతోం కే గాంవ్ అన్నాడు. ఇది ఆర్డర్లో లేదండి. गांव के गीतों के वास्तव में अनंत प्रकार हैं राय के गांव के गीतों के वास्तव में अनंत प्रकार हैं. थर्ड पॉइंट मदद ढोलकी से स्त्रियां हैं गाती అన్నాడు. ఆన్సర్ ఏంటంటే ఆర్డర్లో स्त्रियां ढोलकी मदद से गाती हैं. ఈ రోమన్ చూడండి, दिया गया गद्यांश पढ़िए और इसके मुख्य शब्द पहचान कर लिखिए అన్నాడు. ఇచ్చిన గద్యాంశం చదవాలని మనము చదివి ఇందులో ఉన్న ముఖ్యమైన పదాలను ఐడెంటిఫై చేసి రాయాలన్నమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ గీత్ అని ఇచ్చాడు. ఆన్సర్ గీత్ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి గీత్, వాస్తవ్, అనంత్, లహరాతా, ఇఠలా ఇఠలాకర్, ఆనంద్, స్తోత్ర, ఉద్దామ్, సంఖ్యక్, ప్రతీక్. రోమన్ బడి ఈ చూడండి, ఇక్కడ नीचे दिया गया लोकगीत पढ़कर प्रश्नों के उत्तर दीजिए అను. కింద ఇవ్వబడిన లోక్గీత్ చదివి మనం దాని నుండి ప్రశ్నలకు జవాబులు రాయాలండి. లోక్గీత్ చదువుదామండి. చలత్ ముసాఫిర్ మోహలియా రే పింజడే వాలి మునియా ఉడి బయటి హల్వయ్య దుకనియా బర్ఫీకే సబరస్ లేలియా రే పింజడే వాలి మునియా ఉడి బయటి బజజ్వా దుకనియా కపడాకే సబరస్ లేలియా రే పింజడే వాలి మునియా ఉడి బయటి పనవడియా దుకనియా బీడాకే సబరస్ లేలియోరే పింజడేవాలి మునియా. ఇది శైలేంద్ర కుమార్ ద్వారా రాయబడిన మంచి కవిత అండి. ఈ కవితలోంచి మనం ప్రశ్నలకు జవాబులు రాయాలి. ఓకే, చల్లత్ ముసాఫిర్ మోహలియారే పింజడేవాలి మునియా అంటే ఇక్కడ పింజడా అంటే కేజ్, పంజరంలో ఉన్న పక్షి గురించి చెప్తున్నాను. పంజరంలో ఉన్న పక్షికి పంజరం ఓపెన్ చేసి వదిలేస్తే కేజ్ నుంచి బయటకు వస్తే అది ఏమేమి చేసిందో ఇక్కడ మనం చదువుకుంటాం అనమాట. ఏం చేసిందట, ఉడి బయటి హల్వయ్య దుకనియా. ఉడుగుడు అంటే ఎగిరెగిరి వెళ్ళి కూర్చుందట. ఎక్కడ హల్వయ్య దుకనియా అన్నాడు. హల్వయ్య అంటే స్వీట్ స్టాల్లో కూర్చుందనమాట. అక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చిడియా హల్వేకి దుకాన్ పర్ కిస్కా రస్ లేతీ హై అన్నాడు. ఫస్ట్ దానికి ఆన్సర్ నేను బోర్డు మీద రాశానండి. ఫస్ట్ దానికి ఆన్సర్ చిడియా హల్వేకి దుకాన్ పర్ బర్ఫీ కా రస్ లేతీ హై. కిస్కా రస్ లేతీ హై? బర్ఫీ యొక్క టేస్ట్ని చూస్తుందన్నమాట. సెకండ్ క్వశ్చన్ चिड़िया हलवे की दुकान के बाद किस दुकान पर जाती है? तो सेकंड क्वेश्चन आंसर ఏంటండి, चिड़िया हलवे की दुकान के बाद అంటే బర్డ్ పక్షి, హల్వా అంటే స్వీట్ షాప్ తర్వాత ఎక్కడికి వెళ్ళింది? బజజ్వా దుకాన్ పర్ జాతి, బట్టల షాపుకి వెళ్ళింది అని అర్థం. ఇప్పుడు చూడండి థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ चिड़िया पान की दुकान पर बीड़ा का रस लेती है. किसका रस लेती है అని అడిగాడు. चिड़िया पान की दुकान पर किसका रस लेती है? బీడాకా రస్ లేతీ హై. బీడా అంటే ఇక్కడ కిళ్ళి అండి. కిళ్ళి వేసుకుందని టేస్ట్ కూడా చూసిందట. ఫోర్త్ ఆన్సర్ అండి. క్వశ్చన్ ఏంటి, ఇస్ గీత్ కా మూల్ భావ్ క్యా హై అంటే ఇస్ గీత్ కా మూల్ భావ్ క్యా హై అన్నాడు. అంటే ఈ గీతంలో మెయిన్ థీమ్ ఏంటి? ఇస్ గీత్ కా మూల్ భావ్ ఆజాదీ యా స్వతంత్రతా హై. ఓకే, ఆజాదీ అన్న స్వతంత్రత అన్న ఒకటేనండి, ఫ్రీడమ్ అనమాట. ఈ గీతం ద్వారా మనకి ఏం తెలిసిందంటే ఆ పక్షికి ఫ్రీడమ్ దొరికింది అని అర్థం. ఇప్పుడు మనం అభివ్యక్తి సృజనాత్మకత నుంచి క్వశ్చన్ ఆన్సర్ చూసుకుందామండి. ముందుగా आरमन फर्स्ट क्वेश्चन निबंध में लोकगीतों के किन पक्षों की चर्चा की गई है? इसके मुख्यांश बिंदुओं के रूप में लिखिए. జానపద గీతాల్లో వేటి గురించి చెప్పబడింది, ఏ భాగాల గురించి చర్చింపబడింది, దీని యొక్క ముఖ్యాంశాలు, వీటిలో ఉన్న మెయిన్ పాయింట్స్ అన్నమాట. పాయింట్స్ రూపంలో రాయాలి. అర్థమైందండి? ముఖ్యమైనవి పాయింట్స్ రూపంలో రాయాలన్నమాట. ఆన్సర్ జవాబ్. ఫస్ట్ పాయింట్, लोकगीत अपनी लोच, ताजगी और लोकप्रियता में शास्त्रीय संगीत से भिन्न है. के लोकगीत అంటే జానపద గీతాలు, अपनी लोच और ताजगी और लोकप्रियता అంటే తన ఫ్లెక్సిబిలిటీ, కోమలత్వం, తాజगी అంటే ఫ్రెష్నెస్ అంటే తాజాదనము అంటే కొత్తదనము, और లోకప్రియత అంటే లోక్ మానే ప్రజలు ఇష్టపడేలాగా. శాస్త్రీయ సంగీత భిన్న శాస్త్రీయ సంగీతానికి భిన్నంగా ఉంటాయి అన్నమాట. సెకండ్ పాయింట్,
लोकगीत त्योहार और विशेष अवसरों पर गाए जाते हैं. लोकगीत त्योहार मीन्स పండుగలు అంటే ఫెస్టివల్స్ और విశేష అవసరం అంటే విశేషమైన సందర్భాల్లో పాడబడతాయి అని అర్థం. कंटिन्यूशन नेक्स्ट पॉइंट अंडी थर्ड पॉइंट. लोकगीत घर गांव और नगर की जनता के गीत हैं. ये कई प्रकार के होते हैं. लोकगीत అంటే జానపద గీతాలు. घर అంటే హౌస్ ఇల్లు. गांव मीन्स విలేజ్. और నగర్ అంటే టౌన్ ఇల్లు గ్రామము మరియు నగరం నగరాల్లో ఉన్న జనాల గీతాలు అన్నమాట. జనాలు పాడుకునే పాటలు. ये कई प्रकार के होते हैं. ఇవి చాలా టైప్స్ ఉంటాయి. దీనిలో చాలా రకాలు ఉన్నాయి. फोर्थ पॉइंट. ये गीत बाजों के बिना ही साधारण ढोलक झांझ करताल बांसुरी आदि की मदद से गाए जाते हैं. ये गीत ఈ పాటలు బాజోంకే బినాహి అంటే వితౌట్ బాజా అంటే బాజాలు లేకుండానే సాధారణమైన ఢోలక్ అంటే డప్పు ఢోలక్ ఝాంజ్ అంటే వన్ టైప్ ఆఫ్ సాధనం వాయించే పరికరం కర్తాల్ అంటే చేతితో తాళం వేయడం బాంసురి అంటే ఫ్లూట్ అంటే మురళి ఆదికి మదత్సి వీటి మొదలైన వాటి హెల్ప్ తోటి గాయే జాతే హై పాడబడతాయి అని అర్థం. ఫిఫ్త్ పాయింట్. लोकगीत गांवों और इलाकों की बोलियों में गाए जाते हैं. लोकगीत गांवों और इलाकों लोकगीत జానపద గీతాలు గ్రామాలు మరియు అక్కడ ఉన్న ప్రాంతాలు ఏరియాస్లో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో ఉన్న బోలియో అంటే భాషలో పాడబడతాయి గాయే జాతే हैं. 6 पॉइंट. पुरुषों के साथ साथ स्त्रियां भी लोकगीतों की रचना करती और गाती भी हैं. పురుషోं के साथ साथ అంటే పురుషులతో పాటుగా ఓకే స్త్రీలు కూడా లోకగీతం की రచన స్త్రీలు కూడా జానపద గీతాలను రచిస్తారు और गाती भी हैं మరియు పాడతారు కూడా అని అర్థం. మగవారితో పాటు స్త్రీలు కూడా లోకగీత్ జానపద గీతాలు రచిస్తారు మరియు పాడతారని అర్థం అండి. సెకండ్ క్వశ్చన్ అండి. जैसे जैसे शहर फैल रहे हैं और गांव सिकुड़ रहे हैं लोकगीतों पर उनका क्या प्रभाव पड़ रहा है. అంటే ఎలాగైతే సిటీస్ పెరుగుతున్నాయో అంటే సిటీస్లో జనాభా పెరుగుతుందో అలాగే ఇక్కడ గ్రామాలు కూడా తగ్గిపోతున్నాయి. దీని ప్రభావం జానపద గీతాల మీద దీని ప్రభావం ఏంటి అని క్వశ్చన్ అండి. ఆన్సర్. गांवों की अपेक्षा शहरों में अधिक सुख सुविधाएं होती हैं. गांवों की अपेक्षा शहरों में अधिक सुख सुविधाएं होती हैं. आजकल गांवों के लोग भी विलासमय जीवन जीना चाहते हैं. वे शहरी जीवन के तड़क भड़क से आकर्षित होकर गांव छोड़कर शहरों की ओर लपक रहे हैं. అంటే गांवों की अपेक्षा शहरों में అంటే గ్రామాలతో పోల్చుకుంటే సిటీస్లో ఎక్కువగా పట్టణాల్లో ఎక్కువగా ఫెసిలిటీస్ ఉంటాయి. ఓకే. ఆజ్కల్ गांव के लोग भी ఇప్పుడు నోవే డేస్ గ్రామాల్లో ప్రజలు కూడా విలాసంగా బతకాలని అనుకుంటున్నారు విలాసవంతంగా జీవించాలని అనుకుంటున్నారు. వే షహరీ జీవన్కే తడక్ భడక్సే ఆకర్షిత్ హోకర్ అంటే సిటీ లైఫ్ వైపు ఆకర్షితులయ్యి అక్కడున్న మెరుపులను చూసి ఆకర్షింపబడుతున్నారు. అందువల్ల గాంవ్ చోడకర్ గ్రామాలను వదిలి షహర్కి ఓర్ లపక్ రహే హే అంటే సిటీస్ వైపుకి ఎగబడుతున్నారు అని అర్థం. జిస్సే గాంవ్ సికుడ్ రహే హే దానివల్ల గ్రామాలు తగ్గిపోతున్నాయి చిన్నవైపోతున్నాయి అని అర్థం. ఇస్కా బురా ప్రభావం లోకగీతం పర్ పడతా హై దీని చెడు ప్రభావము లోకగీతాల మీద పడుతుంది అంటే జానపద గీతాల మీద పడుతుంది. यही नहीं गीतों की रचना करने वाले अधिक पैसों की लालच में गांव छोड़कर शहरों में फिल्म कंपनी के लिए काम करने लगते हैं. ఇదే కాకుండా గీతాలు జానపద గీతాలు రచించే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అధికంగా డబ్బు సంపాదించాలనే దురాస్తోటి గ్రామాలను వదిలి సిటీ వైపుకి వెళ్ళిపోతున్నారు. అంటే సిటీలో फिल्म कंपनीలో పనిచేయడం మొదలెడుతున్నారు. इसलिए गांव में रहकर लोकगीत गाने वालों की संख्या कम हो रही है. అందువల్ల గ్రామాల్లో ఉండి జానపద గీతాలు పాడేవాళ్ల సంఖ్య తగ్గిపోతూ ఉంది అని అర్థం. ఆరోమన్ లోక్గీత్ కా సారాంశ్ అప్నే శబ్దో మే లిఖియే లోక్గీత్ యొక్క సారాంశము మీ పదాలలో రాయండి అని అర్థం. ఆన్సర్. లోక్గీత్ నిబంధ పాఠ హై. లోక్గీత్ అనేది ఒక ఎస్సే అండి అంటే వ్యాసరూప పాఠము వ్యాసరూపంలో ఉన్న పాఠము. ఇస్కే నిబంధకార్ శ్రీ
భగవత్ శరణ్ ఉపాధ్యాయ హై. దీని ఈ నిబంధన రచించిన వారు, నిబంధకారు అంటే నిబంధ రచన చేసిన వారు శ్రీ భగవత్ శరణ్ ఉపాధ్యాయ అండి. ఇన్కా జన్మ సన్ 1910 में हुआ. ఇతను ఎప్పుడు పుట్టారంటే ఇతని జన్మ సన్ 1910 में हुआ. ఇతను 1910లో పుట్టారండి, అంటే 1910లో పుట్టారు. इन्होंने कहानी, कविता, रिपोर्टाज, निबंध, बाल साहित्य में अपनी विशेष छाप छोड़ी है. ఇతను కహానీ అంటే స్టోరీస్లో, కవిత అంటే కవితల్లో, రిపోర్టాజ్ అంటే ఇంటర్వ్యూస్లో, నిబంధ్ అంటే ఎస్సే రైటింగ్స్లో అంటే వ్యాస రూపాల్లో, బాల సాహిత్య అంటే బాల సాహిత్యంలో అప్ని విశేష్ ఛాప్ చోడి హై. అతనిదైన ప్రత్యేకమైన ముద్రను వదిలారు, అంటే ముద్ర వేసుకున్నారు, అంటే ప్రత్యేకమైన పేరును తెచ్చుకున్నారని అర్థం. విశ్వ సాహిత్యకి రూపురేఖ కాళిదాస్ కా భారత్ ఠూంటా ఆమ్. అంటే విశ్వ సాహిత్యకి రూపురేఖ కాళిదాస్ కా భారత్ ఠూంటా ఆమ్ అనేవి గంగా గోదావరి ఆది ఇన్కే ప్రసిద్ధ రచనాయే హై. ఓకే, గంగా గోదావరి మొదలైనవి ఇతని యొక్క ప్రసిద్ధ రచనలు. ప్రస్తుత निबंध में भारतीय लोकगीतों का वर्णन उन्होंने बड़े ही सुंदर ढंग से किया है. ప్రస్తుత నిబంధ పాటలు అంటే ప్రస్తుతం ఈ పాఠంలో ఈ వ్యాసంలో భారతీయ లోక్గీత్ భారతీయుల జానపద గీతం యొక్క వర్ణన ఇతను బడే హీ సుందర్ ఢంగ్ సే కియా హై, చాలా అందమైన పద్ధతిలో చేశారు. వర్ణన చాలా అందంగా చేశారని అర్థం. భారతీయ సంస్కృతి మే లోక్గీత్ और संगीत का अटूट संबंध है. భారతీయ సంస్కృతిలో, మన భారతదేశ కల్చర్లో లోక్గీత్ మరియు సంగీతం యొక్క, లోక్గీత్ అంటే జానపద గీతాలు మరియు సంగీతం యొక్క సంబంధం అటూట్ సంబంధే, అంటే విడరాని, అన్బ్రేకబుల్ అనమాట, విడదీయరాని సంబంధం ఉంది. लोकगीत अपनी लोच, ताजगी और लोकप्रियता में शास्त्रीय संगीत से भिन्न है. लोकगीत అంటే జానపద గీతం, అప్ని లోచ్ తన యొక్క కోమలత్వంలో, ఫ్లెక్సిబిలిటీలో, తాజगी అంటే ఫ్రెష్నెస్లో, ఆర్ లోకప్రియతమే అంటే మనుషులు మెచ్చుకునేలాగా శాస్త్రీయ సంగీతంతో భిన్నమైనవి అని అర్థం. యా దేశ్ కే గాంవ్ దేహాత్, ఇవి దేశంలోని గ్రామము మరియు దేహాత్ అంటే పల్లెల్లో. घर और जनता के संगीत है, ఇల్లు మరియు ప్రజల యొక్క సంగీతము. ఓకే, ये गीत त्योहारों और विशेष अवसरों पर गाए जाते हैं. ఈ గీతాలు त्योहार మీన్స్ ఫెస్టివల్స్, और మరియు విశేష అవసరంపై ముఖ్యమైన సందర్భాల్లో పాడబడతాయి. పురుషోं के साथ साथ स्त्रियां भी इसकी रचना करती हैं. పురుషులతో పాటుగా స్త్రీలు కూడా దీన్ని రచిస్తారు, అంటే దీని రచన చేస్తారు అని అర్థం. ये गीत साधारण ढोलक, झांझ, करताल, बांसुरी की मदद से गाए जाते हैं. ఈ గీతాలు సాధారణమైన ఢోలక్ అంటే సాధారణమైన డోలుతో, ఝాంజ్ అనే ఒక మ్యూజిక్ వాయించే ఒక యంత్రం అనమాట ఝాంజ్, కర్తాల్ అంటే చేతులతో వాయించే తాళం, బాన్సురి అంటే మురళి అంటే ఫ్లూట్, వీటి యొక్క హెల్ప్తో పాడబడతాయి. లోక్గీత్ కई प्रकार के होते हैं. లోక్గీత్ అనేవి జానపద గీతాలు చాలా రకాలుగా ఉన్నాయి, చాలా రకాలు ఉంటాయి. ఇంకా ఏక్ ప్రకార్తో బడా హీ ఓజస్వి और సజీవ్ హై. దీంట్లో ఒక టైప్ మాత్రం, దీంట్లో ఒక రకం మాత్రం బడా హీ ఓజస్వి, చాలా ఓజస్వి సారవంతంగా మరియు సజీవంగా ఉంటాయని అర్థం. यह भारत के आदिवासियों, पहाड़ियों और जंगली जातियों का संगीत है. ఇది భారతదేశంలోని ఆదివాసులు అంటే గిరిజనులు, పహాడియో और జంగలీ జాతీయం అంటే కొండ ప్రాంతాల్లో ఉండేవారు మరియు ఫారెస్ట్లో అంటే అడవి ప్రాంతంలో ఉండే జాతుల వారి సంగీతము. मध्यप्रदेश दक्कन, छोटा नागपुर में गोंडखांड, भील, संताल आदि फैले हुए हैं. మధ్యప్రదేశ్ దక్కన్, ఛోటా నాగ్పూర్ అనే ప్రాంతాలలో గోండ్ఖాండ్, భీల్, సంతాల్ ఆది ఫైలే హుయే హై. గోండ్ఖాండ్, భీల్, సంతాల్ మొదలైనవి స్ప్రెడ్ అయి ఉన్నాయి, అంటే మొదలైన పాటలు, అంటే ఇవి జానపద గీతాల యొక్క పేర్లు అనమాట. అలాంటి గీతాలు కూడా అక్కడ స్ప్రెడ్ అయి ఉన్నాయి, ఫైలే హుయే హై.
బావుల్ और భతియాలి बंगाल में गाए जाते हैं. బావుల్ మరియు భతియాలి అనే గీతాలు అనే జానపద గీతాలు బంగాల్లో అంటే బెంగాల్లో పాడబడతాయి. బుందేల్ఖండ్ మే ఆల్హా లోకప్రియ హై. బుందేల్ఖండ్ అనే ప్రాంతంలో ఆల్హా అనే జానపద గీతం లోకప్రియమైనది అంటే జనులకు ప్రియమైనది అని అర్థం. స్త్రియా ఢోలక్ కి మదద్ సే గాతీ హై. స్త్రీలు ఢోలక్ తీసుకుని అంటే డోలు సహాయంతో పాడతారు అని అర్థం. वास्तव में लोकगीत गांव के साहित्य सभ्यता और संस्कृति के प्रतीक हैं. వాస్తవంగా జానపద గీతాలు గ్రామాల యొక్క సాహిత్యము సభ్యత మరియు సంస్కృతి యొక్క ప్రతీకలు అని అర్థం. ఈ రోమంలో మనకు अपने आसपास के क्षेत्र में प्रचलित किसी लोकगीत का हिंदी में अनुवाद कीजिए అని ఇచ్చాడు. అంటే మన చుట్టుపక్కల ఉన్న మన పరిసరాల్లో పాపులర్గా పాడుకునే లోక్గీత్ జానపద గీతం యొక్క అనువాదం హిందీలో రాయండి అన్నాడు. మనకు బాగా ఫేమస్ అయిన గీతం జానపద గీతం ఏంటంటే బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో భగ్గుమన్న చోట ఉయ్యాలో నెల్లికి మా తాత ఉయ్యాలో తోటకు 96 ఉయ్యాలో అని ఉంది. దాన్ని హిందీలో నేను అనువాదం చేశానండి, అది మీరు రాసుకోండి. జవాబ్ బతుకమ్మ బతుకమ్మ झूला है यह दहकने की जगह झूला है यह फूलों की दादा की झूला है यह बाग में 96 झूला है यह. चलो नेक्स्ट ई बड़ी ई. लोकगीतों में मुख्यतः ग्रामीण जनता की मार्मिक भावनाएं हैं. अपने शब्दों में इसे सिद्ध कीजिए. లోక్గీత్ అంటే జానపద గీతాల్లో ముఖ్యంగా గ్రామీణ జనుల యొక్క మార్మికమైన అంటే రహస్యమైన అంటే మనసుకు టచ్ చేసే వంటి భావనలు ఉన్నాయి. అప్నే శబ్దం మే ఇసి సిద్ధ కీజియే. మీ పదాలలో దీన్ని ప్రూవ్ చేయండి అంటే ప్రూవ్ చేసి చూపించండి, దీన్ని నిరూపించండి అని అర్థం. ఆన్సర్ చూసుకుందామండి. लोकगीतों में मुख्यतः गाँवों के लोगों की हृदय की मार्मिक भावनाएं हमारे दिलों को छू लेती हैं, हमारे दिलों को छूती हैं. అంటే లోక్గీతోమే ఈ జానపద గీతాల్లో ముఖ్యంగా గావంకే లోగోంకి అంటే గ్రామీణ ప్రజల యొక్క హృదయంలో దాగి ఉన్న మర్మం అంటే సీక్రెట్ భావనలు అంటే రహస్యంగా ఉన్న ఫీలింగ్స్ హమారే దిలోంకో ఛూతీ హే మా మనసులకు టచ్ చేస్తాయి. క్యూంకి వహ సాధారణ గ్రామీణ బోలియో మే గాయే జాతే హే. ఎందుకంటే అవి సాధారణమైన గ్రామీణ ప్రజల యొక్క భాషల్లో పాడబడతాయి. इसके लिए विशेष राग या संगीत आदि की ज़रूरत नहीं होती है. के इसके लिए దీనికోసం విశేషంగా రాగం అంటే స్పెషల్ రాగాలు కానీ సంగీతం మ్యూజిక్ కానీ మొదలైన వాటి అవసరం ఉండదన్నమాట. అవసరం అనేది ఉండదు అని అర్థం. సాధారణ ढोलक की मदद से गाए जाते हैं. సాధారణమైన డోలు తీసుకొని దాని హెల్ప్తోనే పాడబడతాయి. त्योहारों और विशेष अवसरों पर ये गीत गाकर आनंद उठाते हैं. त्योहारों और विशेष अवसरों पर त्योहार అంటే ఫెస్టివల్స్ మరియు విశేషమైన సందర్భాల్లో అంటే స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఈ పాటలు పాడి ఆనందాన్ని పొందుతారు అని అర్థం. ఇవ్వండి లెసన్ 5 లోక్గీత్ యొక్క క్వశ్చన్ ఆన్సర్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ లెసన్తో వద్దాం. అప్పటి వరకు